నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను మనస్విని. రాహుల్ గాంధీ సాక్షాత్తు శ్రీరాముడు లాంటి వారని కాంగ్రెస్ నేతలు పదే పదే చెబుతున్నారు. ఆయన ఆ రాముడు చేసిన పనులనే చేస్తున్నారని, అందుకే ఆయన రాముడు లాంటి వారని మాట్లాడారు. లోక్సభ వేదికగా కాంగ్రెస్ నేత చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెనుదుమారాన్ని రేపాయి. ఆ వివరాలేంటో ఇప్పుడు చూద్దాం. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీని శ్రీరాముడితో పోల్చుతూ మహారాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ఎమ్మెల్యే నానా పటోలే కీలక వ్యాఖ్యలు చేశారు. సాక్షాత్తు ఆ శ్రీరాముడు చేసిన పనులని తమ నేత రాహుల్ గాంధీ చేస్తున్నారని చెప్పారు. అందుకే ఆయన రాముడు లాంటి వారని తెలిపారు. రాహుల్ గాంధీ అయోధ్యలోని రామ మందిరాన్ని ఇప్పటి వరకు ఎందుకు సందర్శించలేదనే ప్రశ్నకు సమాధానంగా నానా పటోలే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. దీనిపై బీజేపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా ఈ వ్యవహారంతో దేశ రాజకీయాలు ఒక్కసారిగా హీటెక్కాయి. హిందువుల ఆరాధ్య దైవం శ్రీరాముడు చేసిన పనులనే రాహుల్ గాంధీ చేస్తున్నారని నానా పటోలే చెప్పారు. అణగారిన వర్గాలకు, పీడిత ప్రజలకు న్యాయం చేయడమే రాముడి లక్ష్యమన్న ఆయన ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా అదే మార్గంలో నడుస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలోనే రాహుల్ గాంధీకి అయోధ్య రామ మందిరంలో ఫోటో సెషన్ల కంటే దేశ ప్రజలకు సేవ చేయడమే ఇష్టమని పేర్కొన్నారు. మొత్తంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇండైరెక్ట్ గా విమర్శిస్తూ నానా పటేలే చేసిన కామెంట్స్ తీవ్ర వివాదానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచాయి. అయితే ఈ పోలికపై బీజేపీ తీవ్రంగా మండిపడింది. దీన్ని సైకో ఫ్యాన్సీ ప్రోమాక్స్ అని చెప్పింది. అంటే పార్టీ నాయకులు తమ అగ్రనేతకు అత్యుత్సాహంతో కూడిన భజనని అభివర్ణించింది. ఈ క్రమంలోనే కాంగ్రెస్ పార్టీ మరోసారి తన భజన రాజకీయాలను బయటపెట్టిందని విమర్శిస్తున్నారు కాషాయ పార్టీ నేతలు. అయోధ్య రామ మందిర నిర్మాణాన్ని, స్వామివారి ప్రాణ ప్రతిష్టను నాచ్ గానా అని కాంగ్రెస్ నేతలు ఎద్దేవా చేసిన విషయాన్ని గుర్తు చేసిన బీజేపీ జాతీయ ప్రతినిధి షెహజాద్ పునావాలా ఇప్పుడు రాహుల్ గాంధీని రాముడితో పోల్చడం అంటే హిందువుల నమ్మకాలను, మనోభావాలను అవమానించడమేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. అదేవిధంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అయోధ్య రామ మందిరాన్ని సందర్శించిన సమయంలోనూ నానా పటోలే ఆలయాన్ని శుద్ధీకరణ చేయాలని కోరడం గమనార్హం. ఈ క్రమంలోనే ఇప్పుడు ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు క్షమించరాని నేరమని బీజేపీ మండిపడింది. అయితే రాహుల్ గాంధీని రామునితో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు ఇలాంటి భజనలు చేయడం ఇదే మొదటిసారి కాదు. గతంలో కూడా ఆ పార్టీకి చెందిన కీలక నేత సల్మాన్ ఖుర్షీద్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీని శ్రీరామునితో పోల్చిన ఆయన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను భరతునితో పోల్చారు. రాహుల్ గాంధీ జోడో యాత్రను నిర్వహిస్తున్న సమయంలో మాట్లాడిన సల్మాన్ ఖుర్షీద్ రాహుల్ నిజంగా సూపర్ మ్యాన్ అని, ఆయన తదేక లక్ష్యం కోసం తపస్సు చేస్తున్న యోగి అని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే రాముని పాదికలు చాలా దూరం వెళ్ళాయి, వాటిని భరతుడు అంటే కాంగ్రెస్ శ్రేణులు ఉత్తరప్రదేశ్ అంతటికీ చేరవేస్తారంటూ వ్యాఖ్యానించారు. మొత్తంగా రాహుల్ గాంధీని రాముడితో పోల్చడం అనేది దేశ ప్రజల, భక్తుల మనోభావాలను దెబ్బతీయడమేనని బీజేపీతో పాటు ప్రజలు సైతం మండిపడుతున్నారు. శత్రువులతో కలిసి దేశ పరువును పోగొడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఓట్ల రాజకీయాలు చేయాలనే ఉద్దేశంతో రాముడితో పోలుస్తూ కాంగ్రెస్ నేతలు మాట్లాడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దేశంపై విషాన్ని చిమ్మే రాహుల్ గాంధీ ఏ రకంగా రాముడు లాంటి వాడంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ క్రమంలోనే కుటుంబ ఆరాధనకు అంకితమైన కాంగ్రెస్ పార్టీకి చెందిన నేతలు అది దైవభక్తి, దేశభక్తి కంటే మించిందనే భ్రమలో ఉన్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం దేశ రాజకీయాల్లో పెనుదుమారాన్ని సృష్టిస్తున్న ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ అధిష్టానం ఏ విధంగా స్పందిస్తుందో చూడాల్సి ఉంది.